తర్వాత ఒక్క 3 సోలోలతో ఈ ప్రోగ్రాం అయిపోతుందండి. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కనులు కనుల మీకు మధ్యలో బీజీ మిస్ అని చూడండి ఎట్లా ఉంటుందో. కనులు కనులతో కలబడి కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి? కలలే మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి? మను ఆ మనుగడ పేరేమి? సంసారం కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి? మరులే మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి? మనువు మనువైద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి? సంసారం కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే అల్లరి ఏదో చేసి తిని చల్లగా ఎదనే దోచితివి. అల్లరి ఏదో చేసి తిని చల్లగా ఎదనే దోచితివి. ఏమీ లేని పేదనని నాపై మోపకు నేరాన్ని.
ఏమీ లేని పేదనని నాపై మోపకు నేరాని. లేదు ప్రేమకు పేదరికం నే కోరను నిన్ను ఇల్లరికం. లేదు ప్రేమకు పేదరికం నే కోరను నిన్ను ఇల్లరికం. నింగి నేలకు కడు దూరం మన ఇద్దరి కలయిక విదూరం. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి. కలలే నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి. మరులే మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి. మనువు మనువైద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి. సంసారం. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి. కలలే థ్యాంక్స్ సార్. వీళ్ళకి ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటేనండి, వీళ్ళకే కాదు అంటే ఈ స్టార్ మేకర్స్ మీలో పాడినప్పుడు చిన్న మైక్ మన చెవి దగ్గర పెట్టుకొని పాడతాం. 4 గోడల మధ్యలో వాయిస్ పైకి లేవదు. అంటే గట్టిగా పాడితే ఎవరన్నా వింటారేమో అని చిన్నగా పాడడం మొదలెట్టి అది హ్యాబిట్ అయిపోతుంది. పైకి పీక్ వెళ్ళదు వాయిస్. అందులో పాడుతుంటారు. అందులో ఆయన బాగా సెట్టింగ్స్ ఇస్తాడు స్టార్ మేకర్లో మ్యూజిక్లో. ఆ సెట్టింగ్స్ అన్నీ దారుణంగా ఉంటాయి. ఎలా అంటే ఆహా ఓహో అన్నట్టుగా ఉంటాయి సెట్టింగ్స్. అక్కడ బాగానే ఉంటుంది. స్టేజ్ మీదకి వచ్చి పాడేసరికి ఏంటంటే ఇక్కడ ఈ పాడేటప్పుడు ఇలా మీరు పాడుతూ ఉంటే ఇంకొక 4-5 ప్రోగ్రామ్స్కి వచ్చి మీరు పాడడం వల్ల మీకు డెవలప్ అవుతుంది. సో ఆ రేంజ్ ఆ పిచ్ మీకు రావాలి, పైకి వస్తుంది. అందరూ ఇలాగే ఫస్ట్లో పాడిన వాళ్ళే, మేమందరం ఇలాగే పాడాం. ఇప్పుడంటే ఓ 4-5 సంవత్సరాల నుంచి పాడుతున్నాం కాబట్టి మేము ఈ మాత్రం దారికి వచ్చాం. మీరు వస్తారు చక్కగా. మీకు శృతి ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ పిచ్ పైకి రావాలంటే మీరు ఇక్కడికి వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ పాడాలి. బాగా పాడారు. థ్యాంక్స్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ మేడం ఫస్ట్ టైం పాడుతున్నారు. మొన్న ఒక్కరోజు ఒక పాట పాడారు అక్కడ త్యాగరాయ గాన సభలో. నెక్స్ట్ ఇవన్నీ ఇప్పుడే పాడడం, అందుకని కొంచెం లేదంటే ఇవి చాలా బాగా పాడతారు. అసలు స్మూల్లో చాలా బాగా పాడతారు. స్టేజ్ మీద పాడడం ఇదే కాబట్టి ఆవిడ కొంచెం భయపడుతున్నారు అంతే. నెక్స్ట్ నువ్వు లేక నేను లేను.